హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజు మేము కొల్లేరు పెద్దింట్లమ్మని దర్శించుకోవడానికి వెళ్ళామండి. అదిగోండి వెళ్లే దారి అంతా నేను వీడియో తీసానండి. చక్కటి వాతావరణం చాలా బాగుందండి. ఇదిగోండి చూసారా, మొత్తం కొల్లేరు అంతా చక్కగా చుట్టూ ఎటు చూసినా ఇదంతా వాటర్ ఎక్కువ ఉంటుందండి. ఇదిగోండి ఇది సరస్సు అంటారండి, కొల్లేరు సరస్సులు అంటారు వీటిని. ఇదిగోండి ఇదంతా చూసారా, చాలా బాగుంటదండి. చుట్టూ మొత్తం చక్కటి వాతావరణం, చెట్లు అన్ని మంచిగా అనిపిస్తదండి. ఇది మన కైకలూరు ఆకివీడు ఆ రూట్ లో ఉంటుందండి. మన ఆకివీడు లైన్ లోకి వెళ్ళాక అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్లు ఉంటుందండి. భీమవరానికి బాగా దగ్గరండి. విజయవాడ నుంచి అయితే ఒక 3 అవర్స్ జర్నీ ఉంటుందండి. ఒక 100 అలాగా కిలోమీటర్స్ ఉంటుందండి విజయవాడ నుంచి అయితే. భీమవరం నుంచి అయితే 25 అలా ఉంటుందండి. భీమవరం నుంచి బాగా దగ్గరండి ఈ టెంపుల్. ఇదిగోండి మా చిన్నతనాన్ని అయితే ఈ బ్రిడ్జ్ ఉండేది కదండి, ఇది ఇప్పుడు వేసారు ఈ మధ్యన. మా చిన్నతనాన్ని అయితే మొత్తం అంతా సరస ఆ పక్కకి వెళ్ళడానికి పడవల మీద తీసుకెళ్లేవారండి మా నాన్నగారు. పడవల మీద వెళ్ళి ఆ పక్కన దిగి అక్కడి నుంచి నడుచుకుని టెంపుల్ కాడికి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు తర్వాత జనాలకి ఇబ్బంది అవుతుందని భక్తులకి బ్రిడ్జ్ వేసారండి. ఆ బ్రిడ్జ్ వేసాక కొంచెం ఈజీ అయిందండి, బాగుంది బ్రిడ్జ్ అది. ఇదిగోండి ఇదంతా వెళ్లే రూటు, ఇదంతా చక్కగా వెళ్లే రూటు, ఇల్లులు అన్ని చక్కగా అనిపించిందండి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ దాటాక 1 కిలోమీటర్ అలాగా 2 కిలోమీటర్లు ఉంటదండి టెంపుల్. ఇదంతా చక్క చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీనండి. ఇవన్నీని చూసారు, ఆవులు అవి చక్కగా మంచిగా అనిపించిందండి. తర్వాత ఇంకండి ఇక్కడ నుంచి మనకి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లండి. మంచిగా మనం ఏదైనా అనుకున్న అమ్మ దగ్గర చక్కగా కోరికలు అవి నెరవేరుతాయండి. చాలా స్వచ్ఛమైన తల్లండి. మీకేమైనా ఎవరికైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే వచ్చి దర్శించుకోండి. అదిగోండి కనిపించే కమానే కొల్లేరు కోట, పెద్దింట్లమ్మ తల్లండి. అదిగోండి చూసారా, శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు కొల్లేరు కోట. అదిగోండి ఇదిగోండి టెంపుల్ అది చక్కగా చాలా బాగా అనిపించిందండి. చాలా మంచిగా డెవలప్ చేశారండి. ఇదిగోండి శివపార్వతుల్ని కట్టారు. ఇదిగోండి శివపార్వతులు బయట ఇలా మనకు దర్శనం ఇస్తారండి. తర్వాత ఇదిగోండి లోపలంతా కూడా ప్రాంగణం అంతా కూడా చాలా బాగా అనిపించిందండి. మంచి వాతావరణం చూసారండి. అదంతా గుడి వెనక సైడ్ అదంతా, ఇదేమో గుడి చక్కగా చూసారా, మంచిగా ఎంత బాగా కట్టారో, చాలా మంచిగా అనిపించిందండి. ఇదిగోండి ఇదంతా గుడి బయట మొత్తం ప్రాంగణం అండి. ఇదిగోండి అమ్మవారి గోపురం అండి. లోపలికి వెళ్ళాక మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు. లోపలంతా గజస్తంభం ఇవన్నీ తీసాను. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి. అమ్మవారిని అయితే నేను వీడియో తీయలేదండి, తీయకూడదు కాబట్టి. మేము అక్కడ దర్శనం చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నామండి. అదిగోండి అక్కడే మనకి గ్యాస్ పొయ్యిలు అన్ని మనకి రెంట్కి ఇస్తారండి. మనకి అక్కడికి వెళ్ళాక ఏది దొరకందంటే ఏమి ఉండదు. గుడి దగ్గరికి వెళ్ళాక అంతా మనకి మంచిగా అన్ని దొరుకుతాయండి. మేము అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నామండి. దానికి ఇంక ఇంటికాడి నుంచే మొత్తం అన్ని కట్ చేసుకుని పట్టుకెళ్ళిపోయామండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, టమాటాలు అన్ని కట్ చేసుకుని పట్టుకెళ్ళిపోయామండి. ఇదిగోండి ఈ పక్కన బగారన్నం, ఈ పక్కనేమో చికెన్ కర్రీ, 2 మేము అక్కడే చేసుకుంటున్నాం. గ్యాస్ రెంట్కి తీసుకున్నామండి. మనకు అన్ని రెంట్కి అవైలబుల్ గా ఉంటాయండి అక్కడ. ఇదిగోండి చికెన్ కర్రీకి ఇదిగోండి చికెన్ కర్రీ చేస్తాము. అక్కడే శుభ్రంగా అన్ని తీసుకున్నామండి. మేము సామాన్లు అన్ని ఇంటికని తీసుకెళ్లిపోయాం. ఒకటి గ్యాస్ కి రూము రెంట్కి తీసుకున్నామండి. అక్కడ శుభ్రంగా అన్ని మనం దేనికి ఇబ్బంది ఉండదండి. అదిగోండి చికెన్ కర్రీ చేసాము. ఈ పక్కన బగారన్నం కూడా రెడీగా అయిపోతుందండి. అదిగోండి ఇంకా ఒకప్పుడు మా చింతనాన్ని అయితే చక్కగా మా నాన్నగారు వాళ్ళందరూ అప్పుడు మొత్తం అన్ని పొయ్యిల మీద అండి. ఇప్పుడు గ్యాస్లు అవి రెంట్కి ఇస్తున్నారండి. మనకి అంత బాగుందండి. ఇదిగోండి బగారన్నం అయిపోయింది. ఇదిగోండి బగారన్నం అంతా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టామండి. అదే బగారన్నం చికెన్ కర్రీ అయిపోయాక అక్కడే మనం అమ్మవారికి గజస్తంభం దగ్గర నైవేద్యం పెట్టేయచ్చండి. నైవేద్యం అక్కడ పెట్టి అమ్మవారికి చక్కగా దండం పెట్టుకుని ఇంకా శుభ్రంగా అందరం తినేసి భోంచేసేసి బయలుదేరిపోయామండి. అదిగోండి అలా అమ్మకి అక్కడ నైవేద్యం పెట్టుకోవచ్చండి. మనం పెద్దింట్లమ్మ తల్లి దర్శనం చాలా బాగా అయిందండి. అమ్మవారికి ఆషాఢ మాసంలో నైవేద్యం పెట్టుకున్నామండి. చాలా మంచిగా అనిపించిందండి. మీరు ఎవరైనా అమ్మవారిని
దర్శించుకోవాలనుకుంటే వచ్చి దర్శించుకోండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.